పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నిన్నటి క్లాస్ యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ చదువుకున్న ఇంటిగ్రేషన్ గురించి మనం చదువుకున్నాం. The man who has awakened to full consciousness in the various aspects of his nature, emotional, mental, and egoic, realizes himself first of all as a personality. He integrates his various bodies with their different states of consciousness into one active reality. So, the one who has awakened to full consciousness, ఎవడైతే చక్కగా సాధన వీటిలో ఉన్నాడో వాడు చక్కగా తన యొక్క ఎమోషనల్ నేచరు, తన యొక్క మెంటల్ నేచరు, వీటన్నిటినీ చక్కగా ఒక దారానికి వచ్చినటువంటి పూసలుగా చక్కగా వాటిని అన్నిటినీ ఏకోన్ముఖం చేసుకుంటాడు. తనలో వస్తున్నటువంటి భావాలు కానీ, తనకు కలుగుతున్నటువంటి ఆలోచనలు కానీ, వీటిని అన్నిటినీ చక్కగా ఒక క్రమబద్ధంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకుంటాడు. తను ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పుడు హిమ్సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ పర్సనాలిటీ, వాడు ఒక పర్సనాలిటీగా వాడు రూపొందింపబడతాడు. He integrates his various bodies with their different states of consciousness into one active reality. He is then definitely a personality and has passed a major milestone on the path of return. ఎప్పుడైతే ఒక పర్సనాలిటీగా రూపొందింపబడ్డాడో, పర్సనాలిటీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వాడి యొక్క మనోభావములు, వాడి యొక్క కోరికలు, ఇష్టములు ఇవన్నీ కూడా ఒకే ఒక్క స్థితిలో నిలబడాలి. వాడి కోరిక ఒకటినను వాడి భావములు ఒకటిగా ఉండకూడదు. ఏ భావం కలుగుతోందో అదే వాడికి కోరికగా నిలబడాలి. సో ఇవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు తర్వాత వాడి యొక్క ఈగోతోటి ఒక చక్కటి అనుసంధానం చెందాలి, ప్రజ్ఞతోటి. ఈ మూడు చక్కగా అంటే వాడి యొక్క ఈగో కంటే నేను అని తెలిసేటువంటిది, నేను ఫలానా అని అంటాను చూసారా, ఆ లెవెల్ పైన ఉండేటువంటిది కాన్షియస్నెస్. నేనండి నేను అంటుంటాను కదా, ఈ తెలియబడేటువంటిది ఎక్కడుందో అదేనను వీడి యొక్క మైండ్, వీడి యొక్క ఎమోషనల్, ఈ మూడు చక్కగా ఒకే ఒక్క లింకప్గా ఇవన్నీ ఇది తయారై ఉన్నప్పుడు వాడు చక్కగా పాత్ ఆఫ్ రిటర్న్ అన్నది. ఈ పాత్ ఆఫ్ రిటర్న్లోకి వాడు చక్కగా వాడు సంసిద్ధుడే ఉన్నాడు అన్నటువంటి దానికి లెక్క. This is the first great step. Inevitably, the evolutionary process must bring to pass this phenomenal occurrence in the case of every human being, but it can be produced and is increasingly so produced today by the planned mental applications to the task and an intelligent consideration of the relation of the part to the whole. It will be found that the purely selfish material personality will eventually arrive at the condition wherein the man will be conscious of integrated activity and power. Because ఇదే ఒక సెల్ఫిష్ వాడిలో కూడా ఒక ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీగా ఉంటుంది. తన గురించి తాను జీవించేటువంటి ఒక స్వార్థంతో కూడా జీవించుతూ ఉన్నటువంటి వాడిలో కూడా ఈ లింకప్ ఉంటుంది వాడిలో కూడా. కానీ వాడిది తేడా. అదేంటి ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్వార్థంగా జీవించేటువంటి వాడిలో ఈ లింకప్ ఉండదని కాదు,
వాడు తన గురించి తాను మొత్తం వీటినన్నిటిని తన భావములు, తన కోరికలు వీటినన్నిటిని ఒకే ఒక్క ఇదిగా పెట్టుకుని తను అన్నటువంటిది కేంద్రంగా ఉంచుకుని దానికై తను పనిచేయడం అన్నటువంటిది ఉంటుంది జీవితంలో. ఇది ప్రధానంగా సాగేటువంటిది వాడికి. సో హీస్ డెవలప్డ్ అండ్ ఇంటిగ్రేటెడ్ his own separate parts into one whole. He studied and used his environment on the whole of which his personality is but a part in such a way that it contributes to his desire, his success and his emergence into prominence. So వాడు తన యొక్క సపరేటు ఇవన్నీ ఏవేవి ఉన్నాయి, తన ఆలోచనలు, తన భావములు, తనకు ఇవన్నీ ఉన్నాయి చూసారా, తను అనగా ఏమేమిటి ఉంటాయో అవన్నీ ఒక్కొక్క హోల్గా నిలబడతాయి వాడిలో కూడా. వాడి ధ్యేయము లేదా వాడి ముఖ్యమైనటువంటి కోరిక ఏదైతే ఉందో దానిలో ఇవన్నీ కూడా పార్ట్ అయిపోతాయి వాడిలో కూడా, ఒక సెల్ఫిష్గా ఉండేటువంటి వాటిలో కూడా. తర్వాత సెకండ్ పాయింట్ ఏమన్నారంటే he studied and used his environment or the whole of which his personality is but a part in such a way that it contributes to his desires. His personality is a part అన్నారు. వీడి యొక్క ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్స్ టు హిస్ డిజైర్. ఇవన్నీ కూడా అయ్యి వాడి యొక్క కోరిక ఏదైతే ఉందో దానికి ఇవన్నీ కూడా సహకారంగాను, ఇవన్నీ కూడా ఆ విధంగా జీవించడానికి ఇవన్నీ కూడా తోడై నిలుస్తాయి. అంటే వాటిలో ఉండేటువంటి భావములు, కోరికలు, వాడి ఇవన్నీ మొత్తం వాడి నేచర్ అనేది అంటే ఇదంతా కూడా ఒకటిగా నిలుస్తుంది వాడిలో కూడా. అదంతా దేనికి నిలుస్తుంది అంటే ఉదాహరణకు వాడు ఒక వ్యాపారం చేస్తున్నాడు, లేదా ఓ 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నాడు, ఏదో ఉంది వాడి ఉద్దేశం, దానికే ఇవన్నీ నిలుస్తాయి. అది కాదండి ఇది మనం మోసం చేస్తున్నామో ఇలా చేయడం అంటే, మోసం లేదు గీసం లేదు, సృష్టిలో మోసం చేయని వాడు ఎవరికి పేరు చెప్పు నాకు చూస్తాను నేను వాడిని అంటాడు. సో వాడి యొక్క మనోభావములు, వాడి కోరికలు ఇవన్నీ కూడా వాడు పెట్టుకున్నటువంటి ధ్యేయం ఏదైతే ఉందో దానికే నిలుస్తాయి అన్నమాట వాడిలో కూడా. To his desire, his success and his emergence into prominence. In doing this, he necessarily has had to make some living contribution to the whole in order to evoke its integrating power. His motto, however, being purely selfish and material and objective, can only carry him a certain distance along the path of the higher integration. Along the path of the higher integration. సో వీడి మోటివ్ కానీ వీడి యొక్క ఇవన్నీ సెల్ఫిష్ అండ్ మెటీరియల్ అండ్ ఆబ్జెక్టివ్ కెన్ ఓన్లీ క్యారీ హిమ్ సర్టెన్ డిస్టెన్స్. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ తను అంటున్నది కేంద్రంగా ఉంది, సాధకుడికి వాడిలో కేంద్రంగా ఉన్నటువంటి వాడు గురువు లేదా అంతర్యామి. సో కేంద్రం యొక్క పిక్చర్ తేడా కానీ మిగిలిన ప్రాసెస్ సేమ్. అందునుంచి వీడు సాధన అనేటువంటి దాంట్లో కూడా కొంత స్థితికి చేరిన వాడు అవుతున్నాడు, ఈ సెల్ఫిష్గా ఉన్నటువంటి వాడు కూడా అని చెప్తున్నారు ఇక్కడ. Along the path of the two has certain distance. The unselfish, spiritually oriented man also integrates the various aspects of himself into one functioning whole, but the focus of his activity is contribution, not acquisition. వీడు ఎప్పుడు కూడా ఇతరులకి ఏం చేయగలను అనేటువంటిదిగా ఉండేటువంటి వాడు కాంట్రిబ్యూట్ చేస్తుంటాడు సొసైటీకి. ఇతరుల నుంచి ఏది పొందుదాం అనేటువంటి దృష్టి ఉన్నటువంటి యాక్విజిషన్ అన్నది. అండ్ బై ద వర్కింగ్ ఆఫ్ ది హయ్యర్ లా, ది లా ఆఫ్ సర్వీస్. వీడిలో ఒక హయ్యర్ లా అంటే పనిచేస్తుంటుంది, 10 మంది గురించి పనిచేస్తున్నటువంటి వాడు నేను మన చుట్టూ ఉన్నటువంటి వాడికి ఏం చేయగలను అనేటువంటి ప్రశ్న ఎప్పుడు వేసుకుంటూ ఉంటాడు. ఈ ఊరు వచ్చాను, ఈ ఊరిలో ఉంటూ వీడికి నేను ఏమన్నా చేయగలనా అటువంటిదిగా ఉంటాడు ఎప్పుడు కూడా. సో దాన్ని ఏమన్నారంటే ది లా ఆఫ్ సర్వీస్. హీ బికమ్స్ ఇంటిగ్రేటెడ్ not only as a human being within the radius of the prevalent civilization, but also into the wider and more inclusive world of conscious activity, which we call the kingdom of God. The civilized గా ఉండడం మాత్రమే కాదు, వీడు ఇదో మొత్తం ఇదంతా ప్రపంచం అంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని. సో కింగ్డమ్ ఆఫ్ గాడ్లో కేవలం మనం మానవులతో మాత్రమే సంభాషణలు కాదు, మనకన్నా కింద ఉన్నటువంటి వాటితోటి కూడా మనం కలుస్తూ ఉంటాం, వాటికి కూడా మనం చక్కటి పురోగాభివృద్ధి కలుగుగాక అంటే ప్రార్థన మన చేసేటువంటి నిత్య ప్రార్థనలో ఉండాలి. అందు గురించి వీడు ఆ విధంగా ఉంటుంటాడు. ది ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ ఫ్రమ్ వన్ రియలైజ్డ్ ఇంటిగ్రేషన్ టు అనదర్. ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ అంటుండేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాసు, సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ ఇలా వెళుతుంటుంది. ప్రోగ్రెస్ హ్యుమానిటీ ఇలా వెళ్ళాలి, పైదాకా వెళ్ళాలి. 7వ తరగతి ఉంది పైన, అక్కడ దాకా వీడు చేరాలి.
అది విషయం. ఈజ్ హౌఎవర్ ఇన్ ద రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్, దట్ ఈస్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఇట్ మైట్ బి అది ఈజ్ హౌఎవర్ ఇన్ ద రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇట్ మైట్ బి రిమార్క్డ్ స్పీకింగ్ లూజ్లీ అండ్ జనరల్లీ దట్ ఈ విషయాన్ని మనకి మొత్తం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. ఏంటి అవేకనింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్, అలా వెళుతూ ఉంటుంది ఇది మ్యాన్స్ బేసిక్. అయితే ఇది లెమోరియన్ పీరియడ్లో ఎలా ఉంది అంటే ఈ అప్లిఫ్ట్మెంట్ అంటుంటది తనకున్నటువంటి ఎథరిక్ బాడీ తోటి తన యొక్క ఫిజికల్ బాడీ చక్కగా అలైన్ అయి పనిచేయడం అంటుంటది లెమోరియన్ పీరియడ్లో ఇవ్వబడినటువంటి కార్యక్రమం. అప్పట్లో పుట్టినటువంటి జీవులకి లేదా ప్రజ్ఞలకి కేవలం వాళ్ళ యొక్క ఎథరిక్ బాడీ తోటి లింక్ అప్ అయి ఫిజికల్ బాడీ పనిచేస్తే చాలు. వాడికి అంతకంటే ఎక్కువ వాడికి ఇంకా వేరే విషయాలు ఇవన్నీ చెప్పబడేటువంటి విషయాలు కాదు. అది లెమోరియన్ పీరియడ్లో జరిగినటువంటి విషయం. నెక్స్ట్ వచ్చేటప్పటికి అట్లాంటియన్ పీరియడ్లో వచ్చినప్పటికి ఏమైందంటే ఈ మానవుడు తనకున్నటువంటి యాస్ట్రల్ బాడీ తోటి చక్కగా అనుసంధానం చెంది తను, తన కోరిక, తను, తన ఇల్లు, తన భార్య, తన పిల్లలు, ఇంతే. ఇంత మించి ఎక్కువ తెలియని అవసరం లేదు వాడికి. అది తెలిస్తే చాలు వాడికి. వాళ్ళకై తను కష్టపడటం, వాళ్ళకి ఏదోటి తను చేసి పెట్టడం, ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడం, ఇంతే. అంతకు మించి ఇంక వేరే దృష్టి వాడికి సాధన లేదు అక్కడ ఉన్నటువంటి వాడికి. తన కుటుంబాన్ని చూసుకుంటే చాలు. వాడు క్లాస్కి అంతవరకు వాడు చేసుకుంటే చాలు. చిన్నపిల్లవాడు ఉన్నాడు, వాడు ఏబిసిడీలు రాసుకుని వస్తే చాలు వాడు. ఇంక అంతమించి వాడేం రాయక్కర్లేదు. దానికన్నా నెక్స్ట్ క్లాస్ వచ్చినటువంటి వాడు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్ రాసుకుని వస్తే చాలు. అలా అట్లాంటి పీరియడ్లో ఇవ్వబడినటువంటి సాధన ఏమిటంటే అక్కడ వరకు ఇచ్చేవాడు. ఆర్యన్ పీరియడ్ అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి పీరియడ్. ఇక్కడ ఇవ్వబడినటువంటి సాధన ఏమిటంటే వీడికి చక్కగా మెంటల్ ప్లేన్ తోటి చక్కగా అలైన్ అయ్యి ఉండడం. వీటన్నిటితో అలైన్ అవుతూ వీడికి నెక్స్ట్ మెంటల్ ప్లేన్ తోటి అలైన్ అవడం అనేటువంటి కార్యక్రమం వీడికి ఏర్పాటు చేశాం. ఏంటి మెంటల్ ప్లేన్ అంటే వీడి యొక్క ఈ కక్ష, మానసిక కక్ష ఏదైతే ఉందో దానిలో ఈ ఆలోచన అన్నటువంటిది ఎలా వస్తుంది, థాట్ ఫారమ్స్ అన్నటువంటి ఎలా ఏర్పడుతున్నాయి, ఈ థాట్ ఫారమ్స్ అన్నటువంటి క్రియేటివ్ ఆస్పెక్ట్స్గా ఎలా దిగి వస్తున్నాయి, ది సబ్జెక్ట్ వరల్డ్ ఆఫ్ థింగ్స్ అన్నది. అంటే ఫస్ట్ ఆలోచనగా ఉంటుంది, తర్వాత అది ఆలోచనకు ఒక చక్కటి రూపం ఏర్పడుతుంది, తర్వాత అది భౌతికమైనటువంటి వస్తువులుగా దిగి వస్తున్నాయి. ఇది కదా సృష్టిలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. దాని అందు వీడికి ఒక చక్కటి మేలుకొలుపు, అది చక్కగా సుప్రభాతం, దాని అందు వీడికి కలిగేటువంటి సాధన వీడికి ఇచ్చారు. అది ఆర్యన్ పీరియడ్లో ఇచ్చినటువంటి సాధన. నెక్స్ట్ పీరియడ్కి ఇచ్చినటువంటి సాధన ఏమిటంటే ది పాత్ అన్నారు దాన్ని. అంటే ఈ సబ్జెక్టు సైడ్ ఆఫ్ థింగ్స్లో నుంచి ఆబ్జెక్టివిటీ అంటే దిగి వస్తుంది. ఈ సబ్జెక్టు సైడ్ ఆఫ్ థింగ్స్ అంటే ఉదాహరణకి కర్టన్ బ్యాక్ సైడ్ కొందరు పనిచేస్తున్నారు, లేదా ఉదాహరణకి మన గురు పూజలు ఉన్నాయనుకోండి. గురు పూజల్లో స్టేజ్ దగ్గర కాకుండా దాని బ్యాక్ సైడ్ లేదా అక్కడ చక్కగా కార్యక్రమం సాగడానికి అందరూ బయట అటు ఇటు తిరిగి అవి సామాన్లు తెచ్చిచ్చేవాళ్ళను, కింద కిచెన్లో పనిచేసే వాళ్ళు ఎవరో ఉంటారు కొందరు. సో వాళ్ళందరినీ ఏమన్నారంటే సబ్జెక్టు సైడ్ ఆఫ్ థింగ్స్ అన్నారు. సో అలా కొందరు దేవతలు పనిచేస్తున్నారు సృష్టిలో. అంటే వ్యక్తం అవుతూ కొందరు పనిచేస్తున్నారు, అవ్యక్తంగా కొందరు పనిచేస్తున్నారు. ఈ అవ్యక్తంగా పనిచేస్తున్నటువంటి దేవతలతో వీడికి అనుసంధానం ఏర్పడుతుంది. వాళ్ళ యొక్క కార్యక్రమం తన కార్యక్రమంగా తీసుకొని తను కూడా ఆ కార్యక్రమంలో భాగస్వామి నిలుస్తాడు. అది నెక్స్ట్ పీరియడ్కి ఉండేటువంటి సాధన అది. కనుక ఈ రకంగా ఈ సాధన అంటుండేది కింద నుంచి పైదాకి ఇలా ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. తర్వాత వీడు ఎప్పుడైతే వీడు ప్రొబేషనరీ పాత్రలోకి వీడు ఎంటర్ అవుతాడో అప్పుడు మెనీ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ స్టాండ్ ఇన్ దిస్ టైమ్ అపాన్ ది పాత్. అది చక్కగా ఈ పాత్రలో ఎంతో మంది ఈ రకంగా నిలిచిని చక్కగా వాళ్ళు సొసైటీకి ఏం కాంట్రిబ్యూట్ చేయగలం, దేవతలు వీళ్ళందరూ ఏవో చేస్తున్నారు, ఆ కార్యక్రమం మనం కూడా ఏదైనా తీసుకొని మనం చేయగలం అటువంటి కార్యక్రమంగా తీసుకొని చేస్తూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏమిటంటే అపాన్ ద ప్రొబేషనరీ పాత్, దో ఓన్లీ డ్యూరింగ్ హిస్ లేటర్ స్టేజెస్ హీ బిగిన్స్ టు సర్వ్ హ్యుమానిటీ కాన్షియస్లీ through the medium of his integrated personality, and thus the consciousness of a larger and wider whole gradually supersedes his individual and separative consciousness. నెమ్మది వీడు గ్రేటర్ హోల్ అంటే తన యొక్క సపరేటివ్ కాన్షియస్నెస్ అంటుంటే దాన్ని వీడు దానికన్నా పై స్థితి అంటుంటుంది అన్నారు. పై స్థితి అంటే ఈ సపరేటివ్ కాన్షియస్నెస్ అంటే నేను ఫలానా అంటుండేది గుర్తుండి సర్వీస్ చేయడం, నేను ఫలానా అంటుండేది మర్చిపోయి పనిచేయడం అటువంటి స్థితిలోకి వెళతాడు. అది నెక్స్ట్ స్థితి. తర్వాత 6వ పాయింట్ ఏమన్నారంటే
integration into the kingdom of God, the kingdom of souls, proceeds until the third initiation is undergone. ఎప్పుడైతే యాక్సెప్టెడ్ డిసైపుల్ అయిపోయాడు వీడు, యాక్సెప్టెడ్ డిసైపుల్ నుంచి థర్డ్ ఇనిషియేషన్ దాకా వీడికి ఉండేటువంటి సాధన ఏమిటంటే ది ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ సృష్టి అనేటువంటిది దిస్ ఈజ్ కాల్డ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దీనిలో చక్కగా వీడు మేల్కాంచి ద కింగ్డమ్ ఆఫ్ సోల్స్ అన్నారు ప్రొసెస్. ఈ కింగ్డమ్ ఆఫ్ సోల్స్ అనేటువంటి ఉన్నాయి. అంటే ప్రజ్ఞలుగా ఉంటూ ఉన్నారు చాలా మంది దేవతలు అన్నారు, వాళ్ళు మహానుభావులు అన్నారు. వాళ్ళకి ఏమిటంటే ఆస్ట్రల్ ప్లేన్ దాకా ఉండి వాళ్ళు పనిచేస్తుంటారు. అంటే దేహంలో ఉండి కొన్నాళ్ళు పనిచేసేసి వాళ్ళు దేహంతో ఇదైపోయిన తర్వాత దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే మామూలుగా మానవులు వీళ్ళందరూ ఏమైపోతున్నారు అంటే కనుక వాళ్ళు దేహం వదిలేసిన తర్వాత వాళ్ళు ఈథరిక్ నెక్స్ట్ ఆస్ట్రల్ ప్లేన్ వాటిలోకి అలా విజిట్ అయిపోయి సోల్స్గా అలా ఉండిపోవడం, మళ్ళీ వాళ్ళకి దేహం అనేటువంటిది ఛాన్స్ వచ్చిన వాళ్ళ దేహంలోకి దిగి రావడం, ఇది జరుగుతుంటుంది మామూలు వాడికి. ఒక చక్కటి మహానుభావులు అడిప్ట్స్ అన్నారు, వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఆస్ట్రల్ ప్లేన్లో అలా ఉంటారు. వాళ్ళు అంటే ఫిజికల్ నుంచి డిటాచ్ అయిపోయారు, డిటాచ్ అయిపోయి వాళ్ళు ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటారు. వాళ్ళు ఆస్ట్రల్ ప్లేన్లో అలా ఉంటూ వాళ్ళు అక్కడి నుంచి దానికన్నా ఉదాహరణకి అంటే మనకు బాగా అర్థం అవ్వాలి. ఉదాహరణకు వాళ్ళు ఒక స్కూల్ ప్రిన్సిపాల్ లేదా ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. వాడు ఆ స్కూల్ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి వాడు కొన్నాళ్ళు ఉన్నాడు, వాడు చనిపోయాడు, వాడు వెళ్ళిపోయాడు. వాడు ఒక చక్కటి సాధకుడు అయితే విషయం నేను చెప్తాను. వాడు ఆస్ట్రల్ ప్లేన్లో వాడు ఉంటాడు. వాడు అక్కడ ఫిజికల్ ప్లేన్లో ఉంటాడు కానీ ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటాడు. ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటూ ఆ స్కూల్ చక్కగా అక్కడ ఉండేటువంటి పిల్లలు వీళ్ళందరూ కూడా చక్కగా పాఠాలు ఇవన్నీ చక్కగా నేర్చుకునేటటువంటి కార్యక్రమాన్ని వాడు పైనుంచి థాట్స్ అనేటువంటివి అక్కడ ప్రిన్సిపాల్గా కూర్చున్నటువంటి వాడికి అలా ఇస్తుంటుంది. చక్కటి ఆలోచనలు ఇవన్నీ వస్తుంటాయి వాడికి. ఈ స్కూల్ని ఎలా డెవలప్ చేద్దాం, ఏమిటి ఇంకా మంచిగా పిల్లలకి మంచి విద్యాభ్యాసం అనేటువంటిది చేద్దాం, ఇవన్నీ కూడా ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి అడిప్ట్స్ అన్నారు. వాళ్ళని మనం ఒక మహానుభావులు అంటుండే కూడా మనం చెప్పచ్చు. వాళ్ళు వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి ఇది లేదు వాళ్ళు. అంటే వాళ్ళు ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటున్న దేని గురించి అంటే 10 మందికి సేవ చేయడం అంటుండేదిగా వాళ్ళు అక్కడ ఉంటారు. సో అందుగురించి మనం చేసేటువంటి చాలా వరకు మంచి పనులలో లేదా ఒక 10 మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్లో భౌతికంగా కనబడేటువంటి దానికి వెనకాతలు ఇలాంటి వాళ్ళు ఉండి వాళ్ళ యొక్క ఇది ఎప్పుడు కూడా అక్కడ చేస్తున్నట్టుగా అందిస్తూ ఉంటారనమాట. అందుగురించి అది జరుగుతుంటుంది. సో ఆ పాయింట్ వేరే బుక్లోది, ఇక్కడ విషయం నేను చెప్పాను అంతే. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే all these various integrations work out into some definite form of activity. అది కింగ్డమ్ ఆఫ్ సోల్స్ అన్నాం కదా, అక్కడ వచ్చింది పాయింట్. సో ఇవన్నీ కూడా వేరియస్ ఇంటిగ్రేషన్ వర్క్ అంటుండేది ఒకటి సాగుతుంటుంది, డెఫినెట్ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ అంటుండేది ఒకటి నిర్మాణం అవుతుంటుంది. ఈ యాక్టివిటీలో ఫస్ట్ దేర్ ఇస్ సర్వీస్ ఆఫ్ ది పర్సనాలిటీ, సెల్ఫిష్ అండ్ సెపరేట్. ఫస్ట్ ఇది ఎలా ఉంటుందంటే తనకి తాను సేవ చేసుకోవడం, అంటే తన కుటుంబానికి తనకి ఇలా చూసుకోవడం అంటుండేది ఒకటి ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్కి వచ్చేవాడికి మ్యాన్ సాక్రిఫైసెస్ మచ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హిస్ ఓన్ డిజైర్. దెన్ కమ్స్ ద స్టేజ్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ హ్యుమానిటీ. తర్వాత తన చుట్టూతో ఉన్నటువంటి వాడికి సేవ చేయడం అంటుండేది మార్గంగా నిలుస్తారు. వాళ్ళందరికీ మనం ఏదైనా చేద్దాం అంటుండే కార్యక్రమం, దట్ ఈస్ సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్కి వచ్చేటికి సృష్టిలో ఒక దివ్యమైనటువంటి ప్లాన్ ఒకటి ఉంది, ఆ ప్లాన్ని సేవించడం అంటుండే దాని యొక్క కార్యక్రమంగా కలిగి ఉంటాడు. ఇది 3 స్టేజెస్. సో ఫస్ట్ స్టేజ్లో ఉండేటువంటి వాడు కేవలం తను తన కుటుంబాన్ని దాన్ని చక్కగా చూసుకోవడం, తన ఫ్యామిలీని తన రిలేటివ్స్ అను ఏదో ఉంటారు కదా తను అని అనుకుంటాడు కదా, వాళ్ళని చక్కగా చూసుకోవడం అంటుండేది ఉంటుంది. సెకండ్ స్టేజ్కి వచ్చేటికి హ్యుమానిటీని చక్కగా చూసుకోవాలి. మన చుట్టూతో ఉన్నటువంటి జీవులకు మనం చేతనైన సేవ చేయాలంటే వీడు కులంతో మతంతో వీడు ఊడు వాడని వీడి దేశం వాడని సేవ చేయడం కాదు. సెకండ్ స్టేజ్కి వచ్చిన వాడు ఎవడైనా సరే వాడికి మనం చక్కగా మనకు చేతనైనటువంటి పని చేసి పెడదాం, ఇదే వీడి భావం, ఇంకా వేరేది ఉండదు. అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్కి వచ్చేటికి సృష్టిలో ఒక దివ్యమైనటువంటి ప్లాన్ ఒకటి ఉంది, ఆ ప్లాన్ని సేవిస్తున్నటువంటి వాళ్ళు పరమ గురువులు, ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్, వీళ్ళందరూ కూడా ఆ ప్లాన్ సేవించడంలో వీడు ఒక భాగస్వామిగా నిలుస్తాడు. తను దానికి తన యొక్క సహకారం అనేది తోడ్పాటు చేస్తాడు. ఇది థర్డ్ స్టేజ్. ఈ 3 స్టేజెస్లో ఈ కార్యక్రమం అంతా నిర్వహింపబడుతుంటుంది. However, the integration with which we shall primarily deal
As we studied the 7 techniques of intelligence integration, either of the personality as it integrates the whole of which is the part through service to the race of the plan. Bear in mind that these rare techniques are imposed by the soul upon the personality. So the non-అంటే రే టెక్నిక్స్ అన్నారు 7 టెక్నిక్స్ మనకు చెప్తున్నారు కదా 7 రే టెక్నిక్స్ 7 రేస్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా 7 రేస్ 7 టెక్నిక్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఏంటి టెక్నిక్స్ అంటే సోల్ పర్సనాలిటీని చక్కగా తన ఫోల్డ్లోకి ఎలా తీసుకోవాలంటే చేసేటువంటి ఒక టెక్నిక్స్ సో ఈ 7 రేస్ కూడా సోల్ రేస్కి సంబంధించినవి పర్సనాలిటీదే వేరే రేగా ఉంటుంది అది తనకి సహకారంగాను తన అనుకున్నటువంటి విధంగా ఈ పర్సనాలిటీ రే అంటే ఉండేట్టుగా చూసుకుని మొత్తం ఈ 2 కలిసిపోయి అంటే పర్సనాలిటీ రే అండ్ ఈగోయిక్ రే ఈ సోల్ రే ఈ 2 కూడా కలిసిపోయి ఒకే ఒక కార్యక్రమాన్ని సోల్ యొక్క కార్యక్రమ నిర్వహణలో ఇవి నిలుస్తాయి integrated into the functioning unity and is therefore becoming slightly responsive to the soul the directing intelligence అన్నారు ఇది డైరెక్టింగ్ ఇంటెలిజెన్స్ గా నిలుస్తుంది సోల్ సో నౌ we are proceeding with the first way. The love of power must dominate. There must also be repudiation of those forms which wield no power. So, వీడు ఎలా ఉంటాడట అంటే రే ఫస్ట్ రే వాడిది సోల్ రేగా ఉన్నప్పుడు ది లవ్ ఆఫ్ పవర్ మస్ట్ డామినేట్. లవ్ ఆఫ్ పవర్ ఏమిటి పవర్ ఏమిటి అంటే 10 మందికి తను ఏం చేయగలను అంటుంటదే పవర్ అట్లా ఉండేటువంటి పవర్ అంటే తను వీళ్ళందరికీ ఎంతో చేయగలిగేటువంటి పవర్ వాడిలో ఉంది ఆ పవర్ అది డామినేట్ అవ్వాలి ది లవ్ ఆఫ్ పవర్ మస్ట్ డామినేట్ నిజానికి వీడు అంటే ఎంతో మంది ఎంతో చేయగలరు చాలా మంది చాలా చేయకుండా ఉంటున్నారు అందుగురించే ప్రపంచం ఇలా ఉంటుంది ఎంతో మంది ఎంతో చేయగలరు నిజానికి ప్రతివాడు కూడా ఎంతో సర్వీస్ చేయగలడు ఎంతో బ్రహ్మాండంగా వాడు యాక్టివిటీ చేయగలడు ఇలాంటివి ఎంతో ఉంది ప్రతివాడులోను కానీ వాడు దాన్ని బయటకు తీయట్లేదు వాడిలో ఉన్నటువంటి సద్గుణాలు లేదా వాళ్ళలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా బయటకు తీశాడు అనుకోండి ప్రతి మానవుడు అద్భుతమైనటువంటి ఎన్నో చేయగలడు మానవుడు సో దాన్ని ఇక్కడ ఏమన్నారంటే ది లవ్ ఆఫ్ పవర్ మస్ట్ డామినేట్ అన్నారు there must also be repudiation of those forms which wield no power. తర్వాత ఇంకొకటి ఏముండాలంటే అలానే పవర్ మాత్రం అంటే కేవలం వీళ్ళ మధ్య ఒక ఆధిపత్యం వహించాలి అనేటువంటి భావం కాకుండా వీళ్ళందరికీ నేను ఏం చేయగలను అనేటువంటి భావం ప్రధానంగా కలిగి ఉండడం అనేటువంటిది వాడికి సోల్లో అందివ్వబడేటువంటి విధానం. ది వర్డ్ గోస్ ఫోర్త్ ఫ్రమ్ సోల్ టు ఫామ్ స్టాండప్ ప్రెస్ అవుట్వర్డ్ ఇంటూ లైఫ్. సో సోల్ నుంచి పర్సనాలిటీకి ఎటువంటి భావం అనేటువంటిది వస్తుందంటే ఎటువంటి ఇన్స్ట్రక్షన్ వస్తుందంటే స్టాండప్ ప్రెస్ అవుట్వర్డ్ ఇంటూ లైఫ్ అచీవ్ ఏ గోల్ ఫర్ యూ దేర్ మస్ట్ బి నాట్ ఏ సర్కిల్ బట్ ఏ లైన్. నీకంటూ ఒక పరిధి ఉంది కానీ ఈ పరిధి ఎలా ఉంటుంది వీడికి ఉన్నటువంటి పరిధి అంటే ఒక సర్కిల్గా ఉండదు నా వాళ్ళకే సేవ చేయడం లేదా నా ఇది అంటున్నదిగా కాదు ఇక్కడ ఇట్స్ ఎ లైన్ ఆఫ్ డిమార్కేషన్ అంటారు పిసరాజ్ వీడి ఒక ఇది లైన్ అలా ఉంటుంది కానీ వీడు ఒక సర్కిల్ అంటున్నది వీడు గీసుకుని ఓన్లీ కేవలం మన ట్రస్ట్ సోదర బృందానికే సర్వీస్ చేస్తామండి వేరే కష్టాలు అంటే మేము చేయమండి అంటున్నదిగా ఉంటుంది బట్ హీ హాస్ సమ్ లైన్ వీడు వర్క్ చేసేటువంటి దానికి ఒక లైన్ ఉంది కానీ ఒక సర్కిల్ లేదు వీడికి చాలా అంటే ఈ పాయింట్ కొంచెం జాగ్రత్తగా కావాలి బట్ ఏ లైన్ అన్నారు. Prepare the form, let the eyes look forward, not on either side. సో ఈ ఫారంని చక్కగా వీడికి ఉన్నటువంటి దానికి చక్కగా దాని యందు ఇది నిలిచేట్టుగా ఆ భావం నందు చక్కగా దీన్ని ప్రిపేర్ ది ఫారం. లెట్ ద ఐస్ లుక్ ఫార్వర్డ్. వీడు ధ్యేయం ఏదైతే ఉందో ఏదైతే వీడు సోల్ నుంచి స్వీకరించాడో అదియే వీడి యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం కానీ అది తప్ప మిగిలినవేవి వీడి కార్యక్రమంగా నిలవదు. లెట్ ద ఇయర్స్ బి క్లోజ్డ్ టు ఆల్ ది అవుటర్ వాయిసెస్ అండ్ ది హ్యాండ్స్ క్లెంచ్డ్. ఇయర్స్ అనేటువంటి క్లోజ్ అయిపోతాయి. అవుటర్ వాయిసెస్ కాదు వీడు వినాల్సింది, ఇన్నర్ వాయిస్. లోపల నుంచి ఒక వాయిస్ వినపడింది, అది వీడి యొక్క కార్యక్రమంగా నిలుస్తుంది. అది నిజానికి సత్యం. అవుటర్ వాయిసెస్ ఎన్నో చెప్తాయి మనకి, ఇవ్వండి ఇట్లా చేయకండి, ఇట్లా చేస్తే ఎట్లా, ఇలాంటి ఎన్నో వాయిసెస్ వినిపిస్తాయి. వాటిని వినడం కాదు,
ఇన్నర్ వాయిస్ని వినాలి వీడు ఎప్పుడు కూడా. ఇన్నర్ వాయిస్ని వినడం అనేటువంటిదిగా పెట్టుకుంటాడు కాబట్టి ఇంక వేరే కార్యక్రమం లేదు. ద హ్యాండ్స్ క్లెంచ్, ఎందులో పడితే అందులో చేతులు దొరచడం అనేటువంటి చేయడం, ఒకే ఒక కార్యక్రమం. అందుగురించి హ్యాండ్స్ క్లెంచ్. తర్వాత ద బాడీ బ్రేస్ అండ్ మైండ్ అలర్ట్. సో ఇక్కడ బాడీ బ్రేస్డ్ అండ్ మైండ్ అలర్ట్. ఇది ఎలా ఉంటుంది అంటే తీసుకున్నటువంటి కార్యక్రమానికి చక్కగా తన దేహం ఆ కార్యక్రమ నిర్వహణకి లింకప్ అయి ఉంటుంది. అండ్ మైండ్ అలర్ట్ అన్న ఎమోషన్ ఈస్ నాట్ యూజ్డ్ ఇన్ ఫర్దరింగ్ ఆఫ్ ది ప్లాన్. లవ్ టేక్స్ ఇట్స్ ప్లేస్. అంటే దీనివల్ల లాభ నష్టాలు, సుఖములు, దుఃఖములు ఇవి లెక్కలోకి తీసుకోడు వీడు. కేవలం సర్వీస్, ఇక్కడ ఉన్నటువంటి ఒక సర్వీస్ జరుగుతుంది అంటే ఆ కార్యక్రమం మాత్రం వీడు కలిగి ఉంటాడు, ఇంకెంత వేరే పట్టించుకోడు దాన్ని. అందుగురించి లవ్ టేక్స్ ఇట్స్ ప్లేస్ అన్నారు. ద సింబల్ ఆఫ్ ఎ మూవింగ్ పాయింట్ ఆఫ్ లైట్ అపియర్స్ అబౌవ్ ది బ్రో. సో మూవింగ్ పాయింట్ ఆఫ్ లైట్ అపియర్స్ అబౌవ్ ది బ్రో. అందుగురించి తెలక ధారణ చేయాలండి తప్పకుండా. అది ఒక మతానికో ఒక కులానికో సంబంధించినది కాదు తిలక ధారణ. అయితే తిలక ధారణ అంటున్నది చేయడానికి ఇక్కడ ఏంటంటే అది కేవలం ఇట్ రిప్రజెంట్స్ ద లైట్ ఇన్ ద బ్రో, ఇక్కడ పాయింట్. సో ఎప్పుడైతే లైట్ ఇన్ ద బ్రో అన్నటువంటి పాయింట్ వీడు చేరతాడో దానికి తిలక ధారణ లేకపోయినా పర్వాలేదు, ఇంకా కొంచెం హయ్యర్గా చెప్పుకున్నప్పుడు పాయింట్ అంటే ఇట్స్ ఎ స్టేట్ వేర్ హీ నీడ్ నాట్ హ్యావ్ బ్రో మార్క్. ఆ స్థితికి సంబంధించిన పాయింట్ అది. మామూలుగా మనం బొట్టు పెట్టుకోకుండా ఉంటున్నటువంటి స్థితి నుంచి బొట్టు పెట్టుకోవడం అనేటువంటి స్థితిలోకి రావాలి. బొట్టు పెట్టుకున్నటువంటి స్థితి నుంచి బొట్టు అవసరం లేనటువంటి స్థితిలోకి వీడు వెళ్ళిపోతాడు. అది కొంచెం. సో స్కూల్ డ్రెస్, మామూలుగా స్కూల్ డ్రెస్ లేకుండా స్కూల్కి వచ్చేవాడు ఒకడు, స్కూల్ డ్రెస్ వేసుకొని రావాలి, తర్వాత ఇంకా స్కూల్ డ్రెస్ అవసరం లేదు. అలా ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. Light appears above the brow. The symbol of a moving point of light appears above the brow. చక్కగా ఇక్కడ వెలుగు చేతి ఇదంతా నింపడుతుంది. అంటే వీటిలో చక్కగా పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ మధ్యలో ఒక వెలుగు అనేటువంటిది నింపడుతుంది. చిదగ్ని అన్నారు. ఎప్పటికప్పుడు ఆడితే ఇక్కడ ఒక వెలుగు ఉంటాడు, ఆ వెలుగులో వీడు ఉంటాడు. ద కీనాట్ ఆఫ్ ది లైఫ్ త్రూ అటర్డ్ నాట్, దో అటర్డ్ నాట్, yet still is clearly heard. సో అటర్డ్ నాట్, వీడి యొక్క లైఫ్ ధ్యేయం ఏమిటో అది వీడు బయటకి చెప్పడు కానీ అదే ధ్యేయంగా వీడు జీవిస్తూ ఉంటాడు. అంటే వాడి యొక్క భాషణ ఉండకపోవచ్చు కానీ వాడి యొక్క భావం మాత్రం అటువైపుగా వెళుతుంటుంది. కొంచెం మహానుభావుల యొక్క కార్యక్రమాలు వాళ్ళు జీవించేటువంటి మనం గమనిస్తే ఇది మనకి రహస్యం తెలుస్తుంది. ఏమన్నారు ఇక్కడ? yet still is clearly heard అన్నారు. The keynote of the life, though uttered not, yet still is clearly heard. కృష్ణుడు ఆయన అసలు పుట్టిన కారణం వేరు. అక్కడ వాళ్ళతో వీళ్ళతోటి వీళ్ళకి ఇవ్వాల్సింది ఇద్దామనుకున్న వీళ్ళకి ఇచ్చాడు, వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చాడు. భూమి మీద ఏర్పాటు చేయవలసినటువంటి కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేశాడు మైత్రుల వారి ద్వారా, అంతే. సో అందుగురించి ద కీనోట్ ఆఫ్ ద లైఫ్ దో అటర్డ్ నాట్ యట్ స్టిల్ ఇస్ క్లియర్లీ హెర్డ్. I move to power, I am the one. We are a unity in power, and all is for the power and glory of the one. పవర్ అంటే సృష్టిలో ఒకే ఒక దివ్య చైతన్యం. ఆ దివ్య చైతన్యమే మొత్తం అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అది దాని యందు మేలుకాంచి ఉండుట అంటే దాన్ని ఏమన్నారంటే పవర్. ఎప్పుడైతే అది వీడికి నిలుస్తుందో దాన్ని పవర్ అన్నారు. అది వీడు వినియోగించుకుందాం అన్నప్పుడు దాన్ని సెల్ఫిష్. పవర్ని వాడు వినియోగించుకుని, ఉదాహరణ ఒక ఆఫీసరు ఒక 100 మంది వాడి కింద కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒక సంతకం పెడితే 100 మంది జీవితాలు ఎటైనా విడిపోతాయి. తేడాగా సంతకం పెడితే 100 మంది జీవితాలు అధోపాలైపోతాయి. చక్కగా మనసు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వాడు సంతకం పెడితే 100 మంది జీవితాలు అలా పురోగాభివృద్ధి సాధించుకుంటూ ముందుకెళ్తాయి. సో సెల్ఫిష్గా వాడినప్పుడు పవర్ అది వీడిని దాని చేతి వీడు కండిషన్ అయిపోతాడు. అలా కాకుండా ఈ పవర్ అనేటువంటిది యూనిటీ ఇన్ పవర్, ఐ మూవ్ టు పవర్ అన్నారు ఇక్కడ. సో సృష్టిలో ఈ పవర్ అనేటువంటిది ఒకటి ఉంది, దానితో వీడు అనుసంధానం చెందుతాడు. ఐ ఆమ్ ద వన్ అన్నారు. వన్, ఓ క్యాపిటల్. వన్ అంటే ఏంటి? సృష్టిలో ఒకే ఒక్క దివ్య చైతన్యం ఉంది, దానితో ఇది అవుతాడు.
అప్పుడు వీడిలోంచి ఒక ట్రమాండస్ పవర్ అలా వెళుతుంటుంది. అలా ఎంతో శక్తి అంటున్నది అలా ప్రమేయపడుతూ అలా వెళ్ళిపోతుంది. ఐ ఆమ్ ద వన్ అన్నారు. వి ఆర్ ఎ యూనిటీ ఇన్ పవర్. యూనిటీ ఇన్ పవర్. ఏంటి యూనిటీ అంటే ఏంటి? అందరూ కలిసి ఉండేటువంటి స్థితి ఏమిటంటే పవర్. సృష్టిలో వీళ్ళందరూ కలిసి ఉండేవలసినటువంటి స్థితి ఏమిటంటే పవర్లో వీళ్ళందరూ కలిసి ఉంటారు. అంటే ఒకే ఒకటి శక్తి లేదా ఎనర్జీ అన్నారు దాన్ని. ఆ ఎనర్జీ వీళ్ళందరూ భాగాలుగా వర్తిస్తూ ఉంటారు. కనుక ఆ యూనిటీ ఇన్ పవర్. ఎప్పుడైతే వీడు ఆ పవర్ తోటి అనుసంధానం చెందుతాడో వీడి దగ్గరకు ఒక 10 మంది వచ్చి చేరతారు. ఫస్ట్ రే అంటుంటే దానికి అలా 10 మంది అలా వచ్చి చేరతారండి. సంకల్పం అని అంటారు చూసారా? ఆ సంకల్ప శక్తికి చక్కగా అలా 10 మంది వచ్చి అలా వీడికి ఏ రకంగా వీడికి సహాయం చేద్దాం అంటున్నది అలా వచ్చేస్తారు వీడి దగ్గరికి. పెట్టుకునేటువంటి కార్యక్రమం అటువంటిది కాబట్టి తమాషాగా వీడి దగ్గరకు వస్తారు. చాలా విచిత్రంగా ఉంటుంది. అదే మనం సింహరాశి వాళ్ళను ఇలాంటి వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళ దగ్గరికి అలా వస్తారు జీవులు. వాడు చెప్పింది అలా చేతులు పట్టుకుని చేసిపోతుంటారు వాళ్ళ దగ్గర. వాడి సంకల్పం అలా అంత గట్టిగా ఉంటుంది వాడిది. చాలా గట్టి సంకల్పం ఉంటుంది వాళ్ళకి. వాడు చేసేటువంటి పనులకి వీడు ఒక్కొక్కసారి వీడు తిడతాడు వేరే వాడిని. వీడిని ఇష్టం వచ్చినట్టు ఏమిట్రా మీరు అందరూ సరిగ్గా రారు అది ఇది అన్నట్టుగా ఉంటారు. ఆయన వాడి దగ్గర చేతులు పట్టుకొని వీళ్ళు వచ్చి సర్వీస్ చేసిపోతుంటారు. అలా ఉంటారు. సో ఈ పవర్ అనేటువంటిది యూనిటీ ఇన్ పవర్ అండ్ ఆల్ ఈజ్ ఫర్ ది పవర్ అండ్ గ్లోరీ ఆఫ్ ది వన్. ఆల్ ఈజ్ ఫర్ ది పవర్ అన్నారు. అంటే ఏంటంటే అందరూ కూడా ఆ దివ్య చైతన్యం నిలవడం అనేటువంటి కార్యక్రమం అది. అండ్ గ్లోరీ ఆఫ్ ది వన్. దీని ఆన్ అంటే గ్లోరీ ఆఫ్ ది వన్. సృష్టి అనేటువంటిది పరమాత్మ తన నుంచి వ్యక్తమైనటువంటిది సృష్టి అని. దీని అన్నారు గ్లోరీ ఆఫ్ ది వన్. Such is the pattern of the thought and the process of the life of the man upon the first day, who is seeking first of all to control his personality and then to dominate his environment. His progress is that of achieved control, that of being controlled and then again controlling. Achieved control, that of being controlled and then again controlling. His progress is that of achieved control. అంటే వీడు ఒక లోవర్ బాడీస్ ఇవన్నీ కూడా చక్కగా కంట్రోల్ అయ్యి చక్కగా ఒక్క దాన్ని వీడు స్వీకరించి వీడు ఉంటుండడం. తర్వాత దట్ ఆఫ్ బీయింగ్ కంట్రోల్డ్. వీడు పైన ఉన్నటువంటి వాడి చేత వీడు కంట్రోల్ అవ్వబడి చక్కగా వాడి నుంచి వీడు వాడు చెప్పినటువంటి కార్యక్రమాన్ని వీడు స్వీకరించడం. అంటే చోట్లో ఉన్నటువంటి పవర్ ఆస్పెక్ట్ చక్కగా దాంతో వీడు అనుసంధానం చెందడం. ఫస్ట్ వీడు లోవర్ బాడీస్ అన్ని కంట్రోల్ అవ్వాలి. నెక్స్ట్ చోట్లో ఉన్నటువంటి పవర్ తోటి వీడు కంట్రోల్ అవ్వబడుతుంటారు. తర్వాత ఏమన్నారు? అండ్ దెన్ అగైన్ కంట్రోలింగ్. తద్వారా అవుతాం చోట్ల ఉన్నటువంటి దివ్యమైనటువంటి శక్తి ఈ ప్రజ్ఞ వీటిలోకి అలా దిగొస్తూ వీడు చేస్తున్నప్పుడు వీడు చోట్ల ఉన్నటువంటి వాటి అన్నింటిని కూడా వీడు కండిషన్ చేస్తున్నాడు, వీడు కంట్రోల్ చేస్తుంటాడు. అండ్ దెన్ అగైన్ కంట్రోలింగ్ అన్నారు. అలా అద్భుతంగా చెప్తున్నారు సెంటెన్స్. అచీవ్డ్ కంట్రోల్, దట్ ఆఫ్ బీయింగ్ కంట్రోల్డ్ అండ్ దెన్ అగైన్ కంట్రోలింగ్. అంటే కంట్రోలింగ్ అంటే ఏంటి? వాటి అందు ఒక స్వామిత్వం కలిగి ఉంటాడు వీడు. వాటికి ఎటువంటి ఇవి ఇవ్వాలో అటువంటి వీడు చక్కగా ఒక అంటే ఒక మంచి ఒక పోలీస్ ఆఫీసరు ఒక చక్కటి మిలిటరీ మ్యాన్ అయి ఉన్నాడు అనుకోండి వీడు. అలా at first his motto is that of selfish separate to achievement and then comes failure to be satisfied. A higher achievement then takes place as a result of the service of the plan until the time eventually comes when the first day man can be trusted to be God's destroying angel, the angel who brings life through the destruction of the form. Such integrated personalities are frequently ruthless at first, selfish, ambitious, self-centered, cruel, one-pointed, implacable, undeviating, aware of implication of significance and of the results of action, but at the same time, unalterable and undeviating motive, moving forward to their purposes. సృష్టిలో మొట్టమొదట ఈ కంట్రోలింగ్ అంటున్నది ఎలా ఉంటుందంటే ఫస్ట్ డే వాడిది వీడు ఒక సెల్ఫిష్గా ఉంటాడు. నేను ఒక ఆఫీసర్ని, నేను చెప్పింది మీరు అందరూ వినాలి, నా దగ్గర చేతులు పట్టుకుని కూర్చోవాలి, లేదంటే మనం ఇలా ఏదో ఉంటుంది ఫస్ట్ ఆస్పెక్ట్లో. పర్సనాలిటీ ఆస్పెక్ట్గా తెలియబడుతుంటుంది కదా ఇది. సో పర్సనాలిటీలో దీని ఒక ఫస్ట్ రే పడుతుండేవాడికి ఎలా అనిపిస్తుందంటే నాకు ఈరోజు నేను ఒక ఆఫీసర్ని అయిపోయాను, నేను నా దగ్గర ఒక 10 మంది వచ్చి చేరారు, వీళ్ళందరూ కూడా నా కింద 10 మంది సబార్డినేట్స్ ఉన్నారు, వీళ్ళందరూ నేను ఏది చెప్తే అది చేస్తారు, ఆ రకంగా వీళ్ళు ఉండాలి అంటుండేదిగా ఉంటుంది వీడి యొక్క భావాలు, వీడి యొక్క విధానం అంతా కూడా. నిజానికి ఏమంటే వీడు సోల్ రే ఇస్ ఫస్ట్ రే. అది లోవర్ ఇంప్రెషన్ పడినప్పుడు ఒక్కొక్కసారి వీడి జీవితం అలా ఉంటుంటుంది.
తర్వాత నెమ్మదిగా వీడు ఏమవుతాడంటే దాని నుంచి వీడు అప్లిఫ్ట్ అవుతాడు, ఆ భావాల్లోంచి అప్లిఫ్ట్ అయ్యి వీడు ఏమవుతాడు, వీడు ఆర్ ఫ్రీక్వెంట్లీ వీళ్ళు జనరల్గా చూడడానికి ఎలా ఉంటారంటే రూత్లెస్ అట్ ఫస్ట్, సెల్ఫిష్, చాలా సెల్ఫిష్గా ఉంటారు, అంబిషియస్గా ఉంటారు, అదేదో చేయాలి, ఈ కంపెనీ మన బ్రాంచ్ని ఎలా అయినా సరే బాగా ఇది సాధించాలి, అందురించి వాళ్ళని వీళ్ళని పగలు రాత్రి కష్టపెట్టిస్తారు. అంబిషియస్, సెల్ఫ్ సెంటర్డ్, క్రూయల్, వన్ పాయింట్, సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటాడు. అంటే బ్రాంచ్ అభివృద్ధి చెందిందంటే వీడి కింద 10 మంది కలిసి పనిచేస్తేనే కదా వీడు అభివృద్ధి పొందాడు. అది వీడు కాకుండా నేను బ్రాంచ్ ఆఫీసర్ని, బ్రాంచ్ మేనేజర్ని, నా యొక్క దీని చేత ఇదంతా జరిగింది అంటే భావాల్లోకి వీడు వెళ్ళిపోతాడు. సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటాడు, క్రూయల్గా ఉంటాడు, వన్ పాయింటెడ్గా ఉంటాడు, ఇంప్లేసబుల్, అన్డీవియేటింగ్, aware of implication of significance and of the results of action, but at the same time unalterable and undeviating. అలానే వీడు అట్ ది సేమ్ టైం హీఈస్ అన్ఆల్టరబుల్. వీడు పెట్టుకున్నటువంటి ధ్యేయమునకు భిన్నంగా వేరే పని చేయడు. వీడు ఇంటికి వెళ్ళినా సరే బ్రాంచ్ని అభివృద్ధి పొందించడానికి వీడు కష్టపడుతూ ఉంటాడు. అన్ఆల్టరబుల్, అన్డీవియేటింగ్, అవేర్ ఆఫ్ ఇంప్లికేషన్ ఆఫ్ సిగ్నిఫికెన్సెస్ and of the results of action, but at the same time undeviating, moving forward to their purposes. They destroy and tear down in order to rise to greater heights upon the tune they have wrought. So first వీళ్ళది యొక్క యాక్టివిటీ ఎలా ఉంటుందంటే డెస్ట్రాయింగ్ యాక్టివిటీగా ఉంటుంది. డెస్ట్రాయింగ్ యాక్టివిటీ అంటుండేది చేసి దాని మీద కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ అంటుండేది వీళ్ళు చేస్తారు. రాట్ అన్నారు. They do thus rise. They trample on other men and upon the destinies of the little person. They integrate their surroundings into an instrument for their will and moving relentlessly forward upon their own occasions. This type of man will be found expressing these questions in all walks of life and spheres of action, and is a destroying force in his home, business, or in the nation. ఇప్పుడు ఒక డెస్ట్రాయింగ్ ఏజెంట్గా డెస్ట్రాయింగ్గా ఉంటాడు ఇంట్లో. కానీ అదే ఉదాహరణకి తండ్రి తర్వాత వీడు కొడుకు, వీడు పెళ్ళి అయింది, వీడు ఒక ఇల్లు కట్టాడు, ఇల్లు ఇలా ఉంటే నేను ఉండను అంటాడు. ఇలా ఉండడం ఏంటి ఇల్లు అంటాడు. మొత్తం నేను ఇంట్లో ఉండాలంటే ఈ మార్పులు చేయాలి. ముందు ఉన్న గోడలు ఇవన్నీ పాల్గొట్టేసి వాడు ఏదో మంచి నీట్గా వాడు అనుకున్నటువంటి విధంగా ఇల్లు కడతాడు. ఆ రకంగా చేస్తాడు అన్నమాట. అదే ఒక బిజినెస్లోకి వచ్చినా సరే రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మార్చేస్తాడు. అదే రూల్స్ అదే దీంట్లో అదే కుర్చీలో కూర్చొని చేయాలంటే కుదరదు. అలా కాదు ఇప్పుడు బిజినెస్ చేయాల్సినటువంటి విధానం అంటాడు. అంటే వీడి యొక్క అప్రోచ్ కొంచెం మొట్టమొదటిగా అప్పటిదాకా పనిచేస్తున్నటువంటి వాళ్ళని అందరినీ తీసేస్తుంటాడు. ఇవన్నీ మనం చూసి మనం తెలుసుకోవాల్సింది అంటే హీస్ ఫస్ట్ పర్సన్. ఫస్ట్ వాడి యాక్టివిటీ ఎప్పుడు కూడా ఫస్ట్ డిస్ట్రక్టివ్గా ఉంటుంది. అంటే వీడికి అసలు ప్రేమ ఉందా వీడికి అన్నట్టుగా ఉంటుంటుంది. ఫస్ట్ వాడిదంతా కూడా వాడు సెల్ఫిష్గా ఉంటుంది. ఫస్ట్ రే వాడిది. దాని నుంచి నెమ్మదిగా వాడు అప్లిఫ్ట్ అవుతాడు అనమాట. అది సాగుతుంది. బిజినెస్ ఆర్ ఇన్ ద నేషన్ అన్నారు. All this is made possible because the first ray has at his stage integrated the personality vehicles and has assured their simultaneous control. The man functions as a whole. సో వీడు ఏమవ్వాలి, వీడు పర్సనాలిటీను వీడు రెండు కలిసి, సోల్ పర్సనాలిటీ రెండు కలిసి ఒకే విధానంలోకి రావాలి. సో పర్సనాలిటీలో ఉండకూడనివి చాలా ఉన్నాయి, అవన్నీ వీడు తొలగించేసేయాలి సోల్గా ఉన్నటువంటి వాడు. సో అందుగురించి దాని ఏమన్నారంటే డెస్ట్రాయింగ్ ఏజెంట్గా చెప్పాడు. సో అదంతా వీడు చేసుకుంటూ వస్తాడు. ద ప్రాసెస్ అండ్ మెథడ్ ఆఫ్ వర్క్ బ్రింగ్స్ హిమ్ eventually to a point of crisis, a crisis based upon the unalterable fact of his essentially divine nature or being, which cannot remain satisfied with the gaining of power in a personality sense in the material world. Power selfishly used exhausts its user and evokes a display of power antagonistic to him. సో వీడు ఎక్కడి దాకా వస్తాడంటే మూలాల దాకా వస్తాడండి. మూలాలని కదిలిస్తే వాడు సీట్ కదిలిపోతుంది. మూలాలని కదిలించుదామని చూసాడు అనుకోండి, అక్కడ దాకా పర్వాలేదు. కానీ మూలాలు ఉంటాయి పిల్లర్స్ లాంటివి, ఒక బిజినెస్ కానీ ఒక దీనికి కానీ, వాటిని అంటే వీడు అక్కడ దాకా కదిలించుతాడు. కానీ ఉదాహరణకి ఒక బిల్డింగ్ కట్టాలి, దానికి పిల్లర్స్ ఇవన్నీ కూడా పడగొట్టేసి ఏదో చేసేస్తామంటే వాడు మొత్తానికి కొలాప్స్ అయిపోతాడు. వాడు పిల్లర్లు వేసినా ఉంచుకోవచ్చు, గోడలు తలుపులు ఇలాంటివన్నీ తీసేసేసి ఆ పిల్లర్స్కి తగ్గట్టుగా వాడు ఇంకోటి ప్లాన్ చేసుకోవచ్చు, అంతవరకు ఓకే. సో వీడు అక్కడి దాకా వస్తాడు. దానివల్ల అంటే పీరియడ్ ఆఫ్ క్రైసిస్ అన్నారు.
పర్సనాలిటీ సెన్స్ అన్నారు, which cannot remain satisfied with the gaining of power in the personality sense and the material world. Power selfishly used exhausts its user and avoids a display of power antagonistic to him. He is thereby destroyed because he has destroyed. వీడు ఎప్పుడైతే మూలాలను కదిలిస్తాడో సీట్ నుంచి వాడు కదిలిపోతాడు. హీ ఇస్ destroyed. తన భావములు ఇవన్నీ కూడా వాటి చేత వీళ్ళందరినీ తీస్తాడు కదా, అదే హీల్ బి destroyed. He is separated off from his fellow men because he has been isolated and separate in his nature. He walks alone because he has cried forth to the world, I will brook no companion, I am the one alone. వీడు సో వీడు ఏమైపోతాడు, వీడు ఒకే ఒక్కడుగా నిలుస్తాడు భూమి మీద. ఒకే ఒక్కడుగా నిలిచి వీడి యొక్క జీవన మార్గం కానీ వీడి యొక్క విధానము కానీ భిన్నముగా ఉంటుంది మిగిలిన వాళ్ళతో చూస్తుంటే. భాషణ కానీ వీడి విధానం కానీ ఎంట్రా వీడు ఇట్లా ఉన్నాడు అన్నట్టుగా ఉంటుంటుంది. ఫస్టే వాడు తొందరగా ఫస్టే వాడిని ప్రేమించాలంటే చాలా కష్టం, అలా ఉంటాడు. దిస్ క్రైసిస్ ఆఫ్ ఎవోకేషన్ బ్రింగ్స్ హిమ్ టు అన్ ఇన్నర్ పాయింట్ ఆఫ్ చేంజ్ విచ్ ఇన్వాల్వ్స్ అన్ ఆల్టరేషన్ ఇన్ హిస్ డైరెక్షన్. ఈ స్థితికి వచ్చినటువంటి వాడు వాడి యొక్క లోపల వాడు పెట్టుకున్నటువంటి పాయింట్ని వాడు మార్చుతాడు. సో వీడు మొత్తం అంతా తనది అంటే గ్రిప్లోకి తీసుకుని మొత్తం వాళ్ళని ఇదంతా చేశాడు కదా. నెక్స్ట్ వీడి యొక్క డైరెక్షన్ లోపల వీడి ఫోటో పెట్టుకుని ఇవన్నీ చేశాడండి. నెమ్మదిగా ఆ ఫోటో తీసేయడం అంటే జరుగుతుంది. ఇక్కడ దాకా వచ్చినటువంటి వాడికి అక్కడ బ్రేక్ పడుతుంది వాడికి. డైరెక్షన్ ఏ చేంజ్ ఆఫ్ మెథడ్ అండ్ ఏ డిఫరెంట్ యాటిట్యూడ్. These three changes are described in the old commentary, in which these techniques are to be found in the following terms. The one who travels on a line returns upon his way. Back to the center of his life he goes. Back to the center of the life he goes. వీడు ఒక పాయింట్ నుంచి వీడు ఇలా ముందుకు వెళ్ళాడండి. ఆ పాయింట్ నుంచి వీడు మళ్ళీ వెనక్కి అలా వస్తాడు. ఎక్కడి దాకా వస్తాడంటే వీడు ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ దాకా వచ్చేది. అది జరిగింది వీడి లైఫ్లో. In the life he goes, and there he waits. He reaches out his arms and cries. వీడు ముందుకు అలా వెళ్ళిపోయాడు. నేను అనేటువంటి భావం అలా వెళ్ళిపోయినటువంటి వాడు వీటన్నిటిని డిస్ట్రాయ్ చేసుకుంటూ ఇది కాదు అన్నట్టుగా అనుకుంటూ ఎక్కడి దాకా వచ్చాడంటే మూలం దాకా వచ్చాడు. అక్కడ వచ్చి అక్కడ ఆగాడు. ఇక్కడ దాకా వచ్చి ఏం చెయ్యాలి అనేటువంటిది ఒక ఇది వస్తుందన్నమాట. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నటువంటి స్థితి వీడికి చేరుతుంది. అంటే ఇప్పటిదాకా నా సొంత తెలివితేటలతో చేసేస్తున్నాను అన్నటువంటిదిగా అనుకుని వాడిని వీడిని తీసేసి అది ఇది చేసి అంతా ఇది చేస్తాడు. పిల్లర్లు మాత్రం నిలిచాయి. పిల్లర్లు 4 తీసామంటే మొత్తం ఇల్లు కొలాప్స్ అయిపోతుందిరా నాయన అని చెప్పాడు. ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు అంటుంది వీడికి అర్థం కావట్లేదు. ఆ స్థితికి వచ్చి నిలిచాడు వాడు. సెంటర్ అన్నాడు. ఎక్కడ ప్రారంభమైందో అక్కడికి వచ్చి నిలిచాడండి వాడు. అండ్ దేర్ హీ వెయిట్స్. హీ రీచెస్ అవుట్ హిస్ ఆర్మ్స్ అండ్ క్రైస్, I cannot stand and walk alone. And standing thus a cross is formed, and on that cross he takes his place with others. On that cross he stand alone గా ఉండేవాడికి చేతులు ఇలా పెట్టి, ఈ మనకి ఇది ఉంటుంది చేశారా జీసస్ ఫోటో, ఇది ఇలా ఉంటుంది 2 చేతులు ఇలా పెట్టి. దాని గురించి మనకి ఇనిషియేషన్ అండ్ సోలర్లో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా లవింగ్ నేచర్ ఫిగర్ అది. ఇలా చేతులు ఇలా పెట్టడం అంటే సృష్టిలో సమస్తాన్ని తనలోకి ఇలా ప్రేమిస్తున్నటువంటి ఇలా ఆహ్వానించుకోవడంగా చెప్తారు. దాన్ని చాలా అద్భుతమైనటువంటి జీసస్ గారు ఈ 2 చేతులు ఇలా పెడతారు కదా. దాన్ని ఇక్కడ మనకి ఏమన్నారంటే చేతులు ఇలా పెట్టి వాడు ఏం చేయాలిరా భగవంతుడా అని ఇలా పెట్టేస్తాడు. 2 చేతులు వాడికి ఏం లేదు, ఇంక వాడి చేతులు అయిపోయి ఉన్నటువంటి ప్రతివాడిని కంపెనీలో పీకిశాడు. ఇప్పుడు అక్కడేమో అప్పు ఉంది, ఎలా కట్టాలో వీడికి తెలియట్లేదు. ఇది ఆ స్థితిలో నిలిచాడు వచ్చి. దీన్ని ఏమన్నారంటే క్రాస్ అన్నారు. ఇది క్రాస్ అవుతారు. సో ఈ క్రాస్లో ఉన్నటువంటి వాడు చోట్లో ఉన్నటువంటి క్రాస్ తోటి అనుసంధానం చెందుతాడు. అప్పుడు అండ్ ఆన్ దట్ క్రాస్ హీ టేక్స్ హిస్ ప్లేస్ విత్ అదర్స్. హీ టేక్స్ హిస్ ప్లేస్. అప్పుడు వాడు చోట్లో ఉన్నటువంటి క్రాస్ అంటే ఈక్వల్స్ అన్నది. అంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం అంటే చక్కగా తెలుసుకొని ఆ బ్యాలెన్స్ చేసుకుని ఇతరులతోటి చక్కగా వీడు అనుసంధానం చెందడం అంటే ఈ బ్యాలెన్స్ అది చేసుకుని వీడు జీవితం ముందుకు గడపాలి అంటే వాడికి తెలుస్తుంది. సెంటర్లో ఉంటుంటాడు వాడు. The change of direction takes him back to the center of his being, the heart. A change of method takes place. For instead of moving straight forward, he waits in patience and seeks to feel
సెంటర్కి వచ్చిన వాడు ఏమవుతాడు, ఈ హార్ట్ సెంటర్ ఇక్కడికి వస్తాడు. చేంజ్ ఆఫ్ డైరెక్షన్ టేక్స్ హిమ్ బ్యాక్ టు ద సెంటర్. ఇప్పుడు ఒక డైరెక్షన్ చేంజ్ చేసుకున్నాడు. వాళ్ళు వెళ్ళి ఇదివరకు ఉన్నటువంటి తండ్రో లేదా తాతో కంపెనీలో వాళ్ళు వెళ్ళి అలా పెట్టి ఉంచాడు. వీడియో చేంజ్ చేసి అందరినీ పీకి పడిస్తాడు మొత్తం. చేంజ్ ఇన్ డైరెక్షన్ టేక్స్ ప్లేస్ అన్నది. ద హార్ట్ అది టు ద సెంటర్ ఆఫ్ హిస్ బీయింగ్. హార్ట్ ఏ చేంజ్ ఆఫ్ మెథడ్ టేక్ ప్లేస్. ఒక మెథడ్ అన్నది ఇక్కడ మార్పు చెందుతుంది. చేంజ్ ఆఫ్ మెథడ్ టేక్స్ ప్లేస్. ఫర్ ఇన్స్టెడ్ ఆఫ్ మూవింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ హీ వెయిట్స్ ఇన్ పేషెన్స్. అలా వెళ్ళిపోతే ఇంకేం లేదు, ఇంకా గోడ ఉంది ఎదురుకుండా, గోడ కొట్టుకోవడం అవుతుంది. తల తీసుకెళ్ళి అంటే వీడు కనబడుతుంది, అక్కడ ఆగాడు వాడు, సెంటర్లో ఆగాడు. కొంచెం ఇలా ముందుకెళ్ళాడు, మళ్ళీ సెంటర్కి వచ్చి ఆగాడు వాడు. సెంటర్. A change of attitude can be noted, for he reaches out his arms to the fellow man, to the greater whole, and thus becomes inclusive. అప్పుడు వీడు నన్ను ప్రేమించేవాడు ఎవడు లేడు, నేను ఒక్కడిని అయిపోయానే అంటాడు తెలుసు. కంసుడు చెప్తాడు సార్ మనకి. క్రూరుడు కంసుడు చక్కగా మాస్టర్ గారు అక్కడ మంచి టీచింగ్ ఇస్తారు కంసుడికి. అది పాయింట్ ఇక్కడ. అక్రూరుడిది కంసుడిది లాస్ట్ దీనిలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాస్టర్ గారు. సో వీడు అలా వీడిని వీడి అందరిని కూడా ద్వేషించడం అంటుండే దీనిలో వెళ్ళిపోతాడు. అంటే ఫస్ట్ రే యొక్క లైన్ పడుతుండేడికి, రే పడుతుండేడికి మొట్టమొదటి అది అలా అనిపిస్తుంది, అందరిని ద్వేషించేయడంగా ఉంటుంది. సో ప్రతి వాడిని తీసేస్తుంటాడు. వీటిలో ఆ తప్పు ఉంది, వీళ్ళు ఈ తప్పు ఉంది, వీడు ఇలా ఉన్నవాడు ఎలా పనికి వస్తాడు రేపు పొద్దున అంటాడు. కొడుకునే తిడతాడు, భార్యనే తిడతాడు, తండ్రిని తిడతాడు, తల్లిని తిడతాడు, అందరినీ తిట్టేస్తాడు. దాంతో వీడిని ప్రేమించేవాడు ఎవడు ఉండడు. ఆ రకంగా అయిపోతుంది. సో సెంటర్కి వచ్చి నిలిచాడు. మళ్ళీ అప్పుడు అక్కడ ఒక నిమిషం ఆగాడు. ఏమిట్రా నేను ఎంత కష్టపడి వీళ్ళ గురించి చేస్తుంటే నన్ను వీళ్ళందరూ నన్ను చాలా తప్పుగా అర్థం చేసేసుకున్నారే అంటున్న భావంలో వాడు నిలుస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఫస్ట్ డే వాడి ఒక ఫిలిమ్స్ చూస్తుంటే చాలా వీడు ఫస్ట్ డే వాడు అన్నట్టు చాలా ఇదిగా తెలుస్తుంది, బాగుంటుంది. సో వాడు అలా సెంటర్కి వచ్చి నిలుస్తాడు. వాడు నిలిచేటప్పటికి వాడు హిస్ ఎన్విరాన్మెంట్, హీ హాస్ అది లవ్ సైట్ అది, అండ్ సర్చింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ ఫర్ రెస్పాన్సివ్నెస్ టు హిస్ ఎన్విరాన్మెంట్, స్టాండింగ్ thus in quietness at the center. వీడు క్వైట్ గా నిలుస్తాడు. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.